Anantapur district in Andhra Pradesh is the largest territory with an area of 19 lakhs and 13,000 hectares. The district comprises 63 mandals. Agriculture depends mainly on rain-fed. The average annual rainfall is less than 500 mm. The region is mainly cultivated crops with groundnut, rice, cotton, sesame and sugarcane, as well as mango, lemon and guava. Insufficient precipitation, groundwater depletion, soil erosion, poor crop yields and deficiency of fodder are the consequences of shortage of annual mean rainfall. This has resulted in uncertain livelihoods, which made people to migrate to other areas for employment. To avoid such situation in future, the Integrated Watershed Management Program is launched with an aim to restore the ecological balance by conserving and developing degraded natural resources such as soil, vegetative cover, and water conservation and create sustainable livelihoods for assetless. This program is being implemented in 85 projects in Anantapur jointly by central and state government from 2008. Implementation of the watershed program follows the ridge to valley principle with community participation in natural resource planning and development. అనేక రకాల అంటే వాటర్ కన్జర్వేషన్కు సంబంధించి సాయిల్ కన్జర్వేషన్కు సంబంధించి వెజిటేషన్కు సంబంధించి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా మనము సంకన్ పిట్స్, తర్వాత ఈ వాటర్ కన్జర్వేషన్కు సంబంధించి సంకన్ పిట్స్, తర్వాత మనకు రాక్ఫిల్ డ్యామ్స్, తర్వాత చెక్ డ్యామ్స్, చెక్ వాల్స్, తర్వాత పర్కులేషన్ ట్యాంక్స్, మిషన్ ఫామ్ పాండ్స్ ఇట్లా చాలా వర్క్స్ మనము టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా బోడికొండలపై చెట్ల పెంపకం, గ్రీనింగ్ ఆఫ్ హిల్లాక్స్ బాగా సక్సెస్ఫుల్గా ఈ జిల్లాలో చేయడం జరిగింది. గ్రీనింగ్ ఆఫ్ హిల్లాక్స్ను తర్వాత హార్టికల్చరు, అవెన్యూ రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటేయడం జరిగింది, సంరక్షించడం జరిగింది. వీటి ఇంపాక్ట్ కూడా మనకు ప్రత్యక్షంగా కూడా ఫీల్డ్లో కనిపిస్తూ ఉంది ఇంజెక్షన్ వెల్స్కి సంబంధించి. రెండోది థర్డ్ బ్యాచ్లో మనకు వినూత్నమైన కార్యక్రమం ఏం తీసుకున్నామంటే ఈ మిషన్ ఫామ్ పాండ్స్. ఫస్ట్ టైం మనకు మిషన్ ఫామ్ పాండ్స్ను అలౌ చేయడం జరిగింది. చాలా ప్రాజెక్ట్స్లో ఈ కార్యక్రమం అంటే విత్ బండ్, మిషన్ ఫామ్ పాండ్ విత్ బండ్, చాలా రైతుల పొలాలలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమం పట్ల కూడా రైతుల నుంచి విశేషమైన స్పందన మేము తీసుకోగలిగినాం. SC, ST, small and marginal farmers got benefited with drainage line treatment, avenue plantation, greening of hillocks, block plantation, fodder development and livelihood activities. మాకు వాటర్ షెడ్ తరపున మాడి చెట్లు వచ్చినాయి. దానికి ఫారం ఫండ్ గుంత పెట్టించి వాటర్ షెడ్ వాళ్ళు దీని ద్వారా భూగర్భ జలాలు పెరిగినాయి. మాకు దీని ద్వారా చెట్లకు కూడా నీళ్లు పెట్టినాము. మాకు చాలా సంతోషకరంగా ఉంది. మిషన్ ఫారం ఫండ్ గుంతలు తీసినప్పటి నుంచి మనకి అన్నిటికీ వర్షాలు మొన్న రీసెంట్గా వచ్చిన దాని నుంచి ఆ నీళ్ళన్నీ ఫిల్ అయిపోయి గుంతల్లోన ఈ చుట్టూ ఉండే చేనులన్నిటికీ ఆ నీళ్ళ తేమ తీసుకొని పంటలన్నీ పచ్చగా మారినాయి. ఇంతకుముందు వర్షాలు లేక అందరూ రైతులంతా విలువలాడిపోయేవారు. ఇప్పుడు ఆ మిషన్ ఫారం ఫండ్ నుంచి మన రైతులకు అందరికీ చాలా ఉపయోగం అయిపోయింది. In Anantapur district, agriculture and horticulture are facilitated during winter and summer seasons with drip irrigation and sprinklers to mitigate water scarcity. Increased water resources and advanced irrigation methods also enable the farmers to raise their standard of living. ఏవైతే మనకు వాటర్ షెడ్ విలేజ్లు గుర్తించబడ్డాయో ఆ విలేజ్ల్లో మేము ముఖ్యంగా నీటి సంరక్షణకి ఉపయోగపడేటువంటి పనులైనటువంటి రాక్ఫిల్ డ్యామ్స్ కానీ, చెక్ వాల్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, గ్యాబియన్ స్ట్రక్చర్స్ కానీ, పర్కులేషన్ ట్యాంకులు కానీ, ఇంజెక్షన్ వెల్స్ కానీ, అలాగే వచ్చిన వర్షపాతాన్ని మేము చాలా పకడ్బందీగా పొదుపు చేసుకోవడం జరిగింది. దీనివల్ల అటు భూగర్భ జలాలు పెరగడం కాదు, అది స్పష్టంగా కనపడుతుంది. ఈసారి 7 మీటర్లు భూగర్భ జలాలు మన జిల్లాలో పెరిగాయి. ప్రజల జీవనోపాధుల పెంపకానికి ఏవైతే
అవసరమో ఆ పనులను మేము కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడేటువంటి స్ప్రేయర్లు కానీ, స్ప్రింక్లర్లు కానీ, వాటర్ క్యారింగ్ పైప్స్ కానీ, రైతులకు విత్తనాలు కానీ, ముఖ్యంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళతో విత్తనాలు తెప్పిస్తున్నాము. అలాగే పశువులకు నీళ్లు తాగడానికి ఉపయోగపడే నీటి తొట్లు కానీ, అలాగే మన గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ సంఘాల వాళ్ళ యొక్క ఉపాధులు పెరగడానికి అవసరమైనటువంటి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా బ్యాచ్ 3 ద్వారా మేము చేపట్టినటువంటి పనుల వివరాలు. ఉత్పాదక పెంపుదల కార్యక్రమం కింద స్ప్రింక్లర్ సెట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల రైతు తక్కువ వర్షపాతంలో నీళ్ళని పంటకు అందించడానికి ఈ స్ప్రింక్లర్ సెట్ అనేది చాలా ఉపయోగపడుతున్నాయి. ఒక 2-3 రైతులని ఇక్కడ ప్రయోగాత్మకంగా ఇచ్చిన తర్వాత ఇంకా చాలామంది మాకు కూడా ఇస్తే మేము కూడా ఉపయోగించుకుంటాం అనేది కూడా అనడం జరిగింది. Watershed programs have been successful with the coordination of government agencies such as the Department of Agriculture, Animal Husbandry and Horticulture. Due to veterinary camps, artificial insemination, feeding with mineral mixture coordinated by the Animal Husbandry Department, milk production has increased. This allowed people to take dairy as a supplemental source of income, and in addition to this, people are more passionate about livestock. వాటర్ షెడ్ కింద ఆవులు ఇచ్చినారు, పాలు విండుకొని పోసుకొని బాగా వృద్ధి చేసుకుంటాం సార్ మేము. ఇక్కడ వాటర్ షెడ్ వాళ్ళు మాకు తొట్టి కట్టించారు. ఇక్కడ దారిన పోయిన వచ్చే పశువులకి, గొర్రెలకి, మేకలకి చాలా అనుకూలంగా ఉంది. ఇంతకుముందు అయితే నీటి తొట్టి ఏమీ లేదు, ఇప్పుడు వరకు అయితే మాకు చాలా అనుకూలంగా ఉంది. The Watershed program gives high priority for agricultural productivity improvements. This has helped to increase the productivity of the crop by encouraging farmers to reduce the soil erosion and other production system improvement interventions. పారంపండు గుంత వల్ల బాగా ఉపయోగం ఉంది. ముందైతే 20-25 మీటర్ల లేకి గ్రౌండ్ వాటర్ పోయిండేది, ఇప్పుడైతే 10-12 మీటర్ల లేకి వచ్చింది. ఈ గుంత పెట్టుకోండి వల్ల మంచి ఫలితం ఉంది సార్ మాకు పొలానికి. 2019 ఫిబ్రవరిలో ఈ గుంత అనేది ఇక్కడ తీయడం జరిగింది. దీనివల్ల రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ గుంత ఇప్పటి వరకు 3 సార్లు అనేది వర్షానికి నిండడం జరిగింది. ఈ నీటిని రైతు అటుపక్క చెనక్కాయకి కానీ, కందికి కానీ బాగా ఉపయోగించుకుంటున్నాడు. దీనివల్ల ఇంతకుముందు కన్నా ఇప్పటికీ భూగర్భ మట్టం అనేది పెరగడం చాలా జరిగింది. దీనిని ఆసక్తికరంగా చూసుకొని మిగిలిన రైతులు కూడా ఇక్కడ మాకు కావాలి అని చాలామంది వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్కి మేము చాలా పొలాల్లో తవ్వేయడం కూడా జరిగింది. దానివల్ల రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. Improving livelihoods is essential for all, especially for poor families. In view of this, the Watershed program has made a significant contribution to improving livelihoods for the poor and needy disadvantaged families. వాటర్ షెడ్ లేకున్నప్పుడు బాడికి పంపులు తెచ్చుకొని కొట్టుకుంటున్నప్పుడు ఇప్పుడు మాకు వాటర్ షెడ్ వచ్చిన తర్వాత మాకు తైవాన్ పంపులు ఇచ్చి బాగా ఉపయోగపడుతున్నది, మాకు సంతోషంగా ఉన్నది. మేము వాటర్ షెడ్ తరపున రోటావేటర్ సామాన్ తీసుకున్నాం ట్రాక్టర్ది. మాకు 5 ఎకరాల పొలం ఉంది, అందులో వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగకరంగా చాలా బాగుంది. మాకు వాటర్ షెడ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. Numerous initiatives have enabled with watershed projects to protect the natural resources and their restoration. Greening of hillocks is an example of restoring the past glory of plants by contour trenches and drought-resistant plant species on barren hills. The watershed communities were really pleased to see greenery on the barren hillocks and their former glory. కొండ మొత్తం వాన వస్తుంటే నీళ్ళు వంకలోకి వెళ్ళిపోతాండ. ఇప్పుడు ఈ వాటర్ షెడ్ వాళ్ళు ఈ ట్రించులు తీయడం వల్ల ఇక్కడ ఇంకి చెట్లు నాటారు. చెట్లు నాటిన తర్వాత ఈ చెట్లు పెరగడం వల్ల వాతావరణం బాగుంది, పచ్చదనం బాగుంది, మాకు వానలు కూడా బాగా వస్తున్నాయి. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. The integrated watershed development program was started during 2009-10 batch 1, and also batch 1 and batch 2, batch 3, batch 4 and batch 5 projects are implemented in a systematic way. After completion of all these programs successfully within the project period, these assets are being handing over in a consolidation phase to the community, that is Gram Panchayat, after completion for maintenance of the assets created in a sustainable manner. Participatory and impact-oriented and user-focused monitoring and evaluation had been conducted by reputed MELD agency Remote Sensing Instruments, Hyderabad, to evaluate
pre- and post-impact of watershed projects in 15 projects in the first batch, 25 projects in the second batch, and 29 projects in the third batch to know the impact and outcomes of the watershed activities. As part of the monitoring, the project results were collected, analyzed, summarized, documented, and submitted report on status of crops, groundwater condition, livelihoods of the people, their economic conditions at the end of the project. The people of our country, India, and especially the state of Andhra Pradesh, predominantly depend on agriculture for their livelihoods. The most important thing is at both the state and country level, most of the area is rain-fed, and this rainfall is scanty and also highly erratic. So, to achieve sustainability and to get the resilience against these climatic vagaries, watershed approach is the best one, and we are implementing a total of 432 watershed projects have been implemented in Andhra Pradesh with an area of 17 lakh hectares. So, all these 17 lakh hectares has been treated under this watershed program in our country under PMKSY and also under IWMP. The report analysis indicates improvement of soil productivity, additional area brought under agriculture and irrigation, employment generation, and social upliftment of beneficiaries living in the project area. So, Andhra Pradesh is predominantly agriculture economy. So, we have various agroclimatic zones and different rainfall zones. So, basically the arid zone, that is Rayalaseema area, the 4 districts of Rayalaseema, Prakasam, and then some pockets in the coastal area as well. There is a deficit rainfall, and the rainfall is in fact in Anantapur, rainfall is below 500 mm. So, in these areas agriculture is a big challenge, and many farmers migrate to outside the state. So, to overcome this the best approach is watershed development, that is area development by conserving water, moisture in the area. Then last 10 years Government of Andhra Pradesh has been working diligently on improving this dryland agriculture through watershed development approach. The main objective is to ensure that the agriculture is sustainable, and the farmer should have the assurance that whether or not there is sufficient rainfall, the farmer should be able to reap some benefit, and he should get the proper returns to the inputs or the investment that he makes. So, the entire SLNA of Andhra Pradesh and working very hard at the field level, and we would like to, and also we are convergent, we have convergence with NREGP, agriculture, horticulture, veterinary and other departments. It is a combined effort to make agriculture and allied activities available to people, and as well people should get the maximum benefit. The desire to conserve every drop of rainwater across the watershed project has increased people's participation. Implementation of watershed program contributes to sustainable development of the people in the villages.